రాష్ట్ర తొలి మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను వీణవంక మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం వృద్ధులకు, ప్రయాణికులకు కేక్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి మన తొలి ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గారైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జన్మదిన సందర్భంగా వీణవంక మండలంలో ఈరోజు మరి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బర్త్డే కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున ఆయన ఇలాంటి పుట్టినరోజు 100 వేడుకలు జరుపుకొని మళ్ళీ రాబోయే 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకుంటూ ఆ ముఖ్యమంత్రి పదవిని అలంకరించేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నారు. ప్రజలు కూడా చాలా బాగుపడుతున్నటువంటి ఈ తరుణంలో ఆయన తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రి మళ్ళా ప్రజల కోరికలు నెరవేర్చి ప్రజల బాధలు తీర్చడానికి ముందుకు రావాలని కోరుకుంటూ మరొకసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం 71వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాడు. మరి ఇట్లాంటి పుట్టినరోజులు మరి ఇంకా మరెన్నో జరుపుకొని మన తెలంగాణ ప్రజలకు ఇంకా ఆయన చేయవలసిన పనులు ఇంకా ఎన్నో మిగిలిపోయి ఉన్నాయి. చేసినవి ఇప్పటికీ జనాలు తలుచుకొని వాళ్ళు నిర్దవట్టలేకపోతున్నారు ఇప్పుడున్న కష్టాలల్లా. కాబట్టి ఇట్లాంటి జన్మదిన వేడుకలు ఇంకా మరెన్నో జరుపుకొని ఈ తెలంగాణ ప్రజలకు ఆయన ఇంకా ఎన్నో పథకాలు తెచ్చి ఎందరో ప్రజలకు మేలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 71వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు వీణవంక మండల కేంద్ర టీఆర్ఎస్ పార్టీ తరఫున కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే కేసీఆర్ గారికి ఈ తెలంగాణ ప్రజల తరఫున మరియు మా వీణవంక మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఈ తెలంగాణ ప్రజలందరి తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ